అలానే విశేషం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే కొన్ని సర్వేలను అధ్యయనం చేసిన తర్వాత తరచూ ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తున్నాను. మీరు తొందరపడి మీరు ప్రీ లాంచింగ్ బుకింగ్లోకి వెళ్తే మీరు మోసపోతారని చెప్పి అనేక సందర్భాల్లో నేను చెప్పాను. చెప్పడం బాధ్యత, తర్వాత ఎవరిష్టం వాళ్ళది. చాలామంది నాకు ఫోన్ చేశారు, సార్ మీరు హైరైజెస్ బిల్డింగ్లో మీరు బుక్ చేసుకోవద్దు అన్నారు, బుక్ చేసుకోని కారణంగా మేము చాలా సేఫ్ సైడ్గా ఉన్నాము అని చెప్పి. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్, కొన్ని కంపెనీలు చేస్తున్నటువంటి మోసాలకి అనేక మంది ప్రజలు మోసపోతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవరికో ఇచ్చేసి తెల్లముఖం వేస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి తాజాగా వచ్చినటువంటి వాసవి గ్రూప్ అంటే టాప్ కంపెనీల్లో ఒకటి. మరి అలాంటి వాసవి కంపెనీ ఇవాళ ఏం చేస్తుంది? కస్టమర్స్ని ఇబ్బంది పెడుతుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి, కంపెనీ దగ్గరికి వెళ్ళి, వెంచర్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అంత పెద్ద వాసవి గ్రూప్కి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి వాళ్ళు వెంచర్స్ వేశారు. వాటికి అనుమతులు లేవు కొన్నిటికి. పైగా ప్రీ లాంచ్ పేరుతోటి వాళ్ళు డబ్బులు భారీగా వసూలు చేశారు అనేక మంది దగ్గర. గత 2 రోజుల నుంచి వాసవి గ్రూప్ చేసినటువంటి దురాగతం, వాసవి గ్రూప్ చేసినటువంటి మోసాల మీద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. దాదాపు ప్రధాన మీడియాలన్నింటిలో కూడా ఈ న్యూస్ వచ్చింది. వాసవి గ్రూప్ చేసినటువంటి నిర్వాహకం ఏంటి అనేది. కేవలం వాసవి గ్రూపే కాదు, అంతకుముందు ఆల్రెడీ వెంచర్స్ చేసినటువంటి స్వర్ణ అనేది పేరుతోటి ఒకటి సువర్ణ భూమి ఏం చేసింది? బాలసుబ్రహ్మణ్యం గారితో అలాగే విశ్వనాథన్ గారితో బాగా విస్తృతంగా ప్రచారం చేయించారు. సీన్ కట్ చేస్తే కస్టమర్స్ని మోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు నిర్వాహకులు జైల్లో ఉన్న, జైలు నుంచి బయటకు వచ్చారు, బట్ కస్టమర్స్కి మాత్రం న్యాయం జరగట్లేదు. అగ్రిగోల్డ్ పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు ఉన్నాయి. కేవలం ఇది ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్ బేస్ చేసుకుని ఒక్క ఏడాదిలోనే 15,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు కస్టమర్స్కి. 15,000 కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. వసూలు చేసినట్టు వాళ్ళు రూపాయి కూడబెట్టి వాళ్ళ ముఖాన్ని వేసి రోడ్డును పడ్డటువంటి కస్టమర్స్ని మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళు ఇస్తున్నటువంటి పబ్లిసిటీకి మోసపోతున్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి పబ్లిసిటీ నమ్మి ప్రీ లాంచ్ మీద డబ్బులు కడుతున్నారు. అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదనేది కూడా తెలుసుకోకుండా డబ్బులు కడుతున్నారు. రెరా ఉంది. నిజంగా పారదర్శకంగా ఉందా అనేటువంటి అనుమానం అనేక సందర్భాలు కలుగుతుంది. ఎందుకంటే అన్రాక్ సర్వేలని, లేదా ఇంకో సర్వేలని రకరకాల సర్వేలను ఇస్తుంది. రెరా ఆధ్వర్యంలో చేసినట్టు సర్వేలు అంటున్నారు. ఆ సర్వేల ప్రకారం హైదరాబాద్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ అద్భుతంగా ఎక్కడుంది? ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ సంవత్సరం తీసుకుంటే? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. కాకపోతే టోటల్ అమౌంట్ వచ్చేసి గత ఏడాది కంటే పెరిగింది. అంటే 5 కోట్లు 10 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాపర్టీస్ కొన్ని అమ్ముడుపోయాయి. కానీ మధ్యతరగతికి అఫోర్డబుల్గా లేనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి జరగలేదు. గతంలో హైదరాబాద్లో అందరూ బతికేటువంటి నగరం హైదరాబాద్ అనేవాళ్ళు, భాగ్యనగరం అనేటువంటి వాళ్ళు. హైదరాబాద్కి అందుకే అందరూ వస్తూ ఉంటారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? లేనటువంటి డిమాండ్ని హైప్ క్రియేట్ చేసి కోకాపేటలో 100 కోట్లు అని చెప్పేసి కేసీఆర్ గారు 2023 ఎన్నికల ముందు హైప్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు ఆయన. దాన్ని బేస్ చేసుకొని పక్కన ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఇదే రేట్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు రేట్లు పెంచేశారు. పోనీ వాళ్ళు ఏమన్నా లాభపడ్డారా? పోనీ ఆ రేటు కొనేవాళ్ళు ఉన్నారంటే లేరు. ఇవాళ మీకు మణికొండలో కానీ లేదా గచ్చిబౌలిలో కానీ గతంలో 9,000 8,000కు ఎస్ఎఫ్టీ అమ్మినటువంటి వాళ్ళు ఇవాళ 5,000 6,000కి ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 100 కోట్లు ఎకరా అని చెప్పేసి కేసీఆర్ గారు హైప్ క్రియేట్ చేశారు అప్పట్లో. దాన్ని చూపించి ల్యాండ్ కాస్ట్ పెంచేశారు చుట్టుపక్కల వాళ్ళు. బిల్డర్స్
ఆ ల్యాండ్ కాస్ట్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసి రేట్లు పెంచేశారు. ఆ పెంచినటువంటి రేట్లకి అందుకోలేకపోతున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే అఫోర్డబుల్ ప్రైస్ తోటి అందించలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎకరం రాయదుర్గంలో 150 కోట్లు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైక్ క్రియేట్ చేశారు. అసలు ఆ ప్రభుత్వం యొక్క పనితీరు రియల్ ఎస్టేట్ తోటి ముడిపెడుతున్నారు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. కేసీఆర్ గారు ఎలక్షన్లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకరం 100 కోట్లు పోయిందని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వు 100 కోట్లు అమ్మితే నేను 150 కోట్లు కమ్మానని చెప్తున్నారు. మరి ఈ 150 కోట్లు కమ్మిన హై రైజెస్ బిల్డింగ్ కమ్మినటువంటి దాంట్లో దాని పక్కన ఉండేటువంటి భూముల యొక్క పరిస్థితిని హైప్ క్రియేట్ చేసేసారు. ఈ హైప్ క్రియేట్ చేస్తే నిలబడతాయి ఆ కంపెనీలు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అమ్ముకోలేకపోతున్నారు. నిలబడే పరిస్థితి ఆర్టిఫిషియల్ మేడిపండులాగా ఉంది. అందరూ అఫోర్డబుల్గా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఆ స్థితికి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ఎవరినైనా అడిగితే రియల్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తారు. మేడిపండులాగా ఉంది, ఎప్పుడైనా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా కాదు, ఏప్రిల్ డెడ్ లైన్. ఏప్రిల్ తర్వాత చూడండి వాస్తవ ఇలాంటి కంపెనీలు ఎన్నో వస్తాయో బయటికి. టాప్ మోస్ట్ కంపెనీ ఇప్పుడు డోల్డ్రమ్స్లో ఉంది. ఒకప్పుడు 2009లో సత్యం కంప్యూటర్స్ డోల్డ్రమ్స్లో ఉందంటే ఎవరు నమ్మలా. రాత్రే మైటాస్ తోటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసి 2 బోర్డులు తిప్పేశారు. అంతకన్నా పెద్ద గొప్ప గుడ్ విల్ ఉన్నటువంటి కంపెనీలు కాదు కదా ఇప్పుడు మనం వింటున్నటువంటి కంపెనీలు, మనం వింటున్నటువంటి బ్రాండ్స్. సత్యం వరల్డ్ క్లాస్ కంపెనీగా ఒకప్పుడు ఎదిగింది. అది బోర్డు తిప్పేస్తుందంటే ఎవరు నమ్మలా. రాత్రి తిప్పేశారు. సేమ్ అలానే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు బినామీ పేర్లతోటి కొన్ని కంపెనీలని నడిపారు అనేది రియల్ ఎస్టేట్లో చర్చ జరుగుతుంది. ఆ ప్రముఖ కంపెనీల్లో కట్టినటువంటి అక్కడ ఓఆర్ఆర్ దగ్గర కట్టినటువంటి కొన్ని వెంచర్స్ ఉన్నాయి. ఆ వెంచర్స్లో ఇప్పుడు రీసేల్ పెట్టున్నారు. రీసేల్ అనేకం పెట్టున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ డోల్డ్రమ్స్లో ఉంది. వాసవి తర్వాత నెక్స్ట్ అదే బోర్డు తిప్పేసేదని అంటున్నారు. అంటే మనం ఊహించినటువంటి విధంగా కొన్ని కంపెనీలు బోర్డు తిప్పేసే పరిస్థితికి వచ్చాయి హైదరాబాద్లో. ఇది వాస్తవం. కానీ చాలామంది ఈ రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్గా వ్యవహరించి అటు ఇటు లక్షల రూపాయలు కమిషన్ రూపంలో తీసుకునేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ని హైప్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోకస్ పెడుతూ ఉన్నారు. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఇలాంటి కంపెనీలు అనేకం రాబోతున్నాయి. ఏప్రిల్ తర్వాత చెరువులో చేపలు బయటపడినట్టు కంపెనీలు బోర్డులు తిప్పేసే పరిస్థితి రాబోతుంది. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు మీరని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలో రియల్ ఎస్టేట్ని కనుక చూస్తే అక్కడ ప్రాపర్టీ వాల్యూ దారుణంగా తగ్గిపోయింది. అమెరికాలో దాదాపు 20% తగ్గిపోయింది ప్రాపర్టీ వాల్యూ. దాంతో హౌస్ సేల్స్ అక్కడ పెరిగిపోయినాయి. ఆర్థిక మాంద్యం పొంచి ఉంది అమెరికాలో. దాని ప్రభావం ఎప్పుడైనా సరే మనకి 6 నెలల తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా ఎఫెక్ట్ ఖచ్చితంగా హైదరాబాద్ మీద పడిపోతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ మీద కనీస అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గ్రహించవచ్చు. అమెరికాలో ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్లో మీకు రియల్ ఎస్టేట్ ఎలా పుంజుకుంటుంది, రాబోయే రోజుల్లో పడిపోయే దారుణం కుప్పగూలేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో 20% ఇప్పటికే పడిపోయింది రియల్ ఎస్టేట్. ఇది అఫీషియల్ న్యూస్. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కనుక మీరు తిరగేస్తే మనకు కనిపిస్తుంది అది. దాని ప్రభావం ఖచ్చితంగా హైదరాబాద్ మీద ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైప్ క్రియేట్ చేశారు ఇప్పుడు కావాలని. ఈ హైప్లో కనుక మీరు కొనుగోలు చేస్తే చేతులు కాల్చుకుంటాం ఖాయం అని చెప్పి రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. అలాగే రకరకాల సర్వేలతో రెరా పేరుతో వస్తున్నవి కూడా బోగస్. వాసవి టాప్ కంపెనీ కదా, మరి వాసవి చుట్టూ కస్టమర్స్ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? మళ్ళా రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇయర్లోనే 15,000 కోట్ల రూపాయలు దాదాపుగా వసూలు చేసి కస్టమర్లను మోసం చేసినటువంటి కంపెనీలు దాదాపు డజన్ పైన ఉన్నాయి. 12 కంపెనీలు పైగా ఉన్నాయి వాసవితో పాటు ఈ ఇయర్లోనే. ఇంకా రాబోతున్నాయి బయటికి, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. మరి రియాలిటీ ఏంది రియల్ ఎస్టేట్లో? మీరు కామెంట్ రూపంలో మీరు చేయొచ్చు. మీ కామెంట్ రూపంలో మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనే దాని మీద రియాలిటీ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాస్తవంగా నేషనల్ కానీ లేదా ఇక్కడ హైదరాబాద్ పరిస్థితులు కానీ చూస్తే రియల్ ఎస్టేట్ అనేది మేడిపండులాగా ఉంది.
బుడగ, నీటి బుడగలాగా ఉంది. ఈ నీటి బుడగ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అది పగిలిపోయిందంటే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం. ఇప్పటికే వాసవి బాధితులు రోడ్ల మీదకి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి చాలా చూడబోతున్నాం అనేది రియల్ ఎస్టేట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది నిజమా అబద్ధమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.